హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు రెడ్ వెల్వెట్ మూవీ ప్రమోషన్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నాను. రెడ్ వెల్వెట్ టీం మనతో ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకుంటారు. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. హాయ్ పోషిత. హాయ్, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్. సో నాకు తెలిసింది మీరు వరుణ్ సిస్టర్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి స్టార్ట్ అయ్యక ముందు ఐ వుడ్ లైక్ టు ఆస్క్ సింపుల్ క్వశ్చన్స్. సో హౌ ఇస్ యువర్ బ్రదర్ అట్ హోమ్? తను ఇంట్లో చాలా జోవియల్గా ఉంటాడు, చాలా ఫన్నీ, హ్యాపీగా ఉంటాడు అంతే. సో మీకు అంటే అన్నయ్య ఎవరు ఇష్టం? నాకు అందరికంటే అన్నయ్య చాలా ఇష్టం. తనతో టైం స్పెండ్ చేయడంలో కూడా నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకు? హ్యాపీగా ఉంటుంది అన్నీ. ఇంకా బ్రదర్ అండ్ సిస్టర్ నాకు సీక్రెట్స్ షేర్ చేసుకోవడం, సో చాలా ఇష్టం అంతే నాకు. నైస్. యాక్చువల్లీ ఇట్స్ నైస్ టు హియర్ ఆల్ దిస్. రక్షాబంధన్ రోజు ఏం గిఫ్ట్స్ ఇచ్చారు? ఏం గిఫ్ట్స్? డ్రెస్ తీసి ఇచ్చాడు. గిఫ్ట్ కోసం అని కాదు, గిఫ్ట్ ఇవ్వకపోయినా బ్రదర్ ఈజ్ బ్రదర్ అంతే. నైస్. అంటే ఐ వాజ్ జస్ట్ క్యూరియస్, ఏం ఇచ్చింటారు నాకు కాస్ట్లీగా? అంత కాస్ట్లీ ఏం లేదు, డ్రెస్ తీసి ఇచ్చాడు. నైస్. యాక్చువల్లీ మీ డాన్స్ కూడా చూసాను నేను. యువర్ బోత్ ఆఫ్ యూ, హీ వాజ్ టెల్లింగ్ మీ దట్ మీరు అడిగారు అని. అవును, నేనే అడిగాను. యూ డిడ్ డాన్స్. యాక్చువల్లీ ఇట్ వాస్ నైస్. అందరితో చేస్తుంటే నాకు కూడా డాన్స్ అంటే కొంచెం ఇంట్రెస్టే, సో చేయాలనిపించింది, సో అడిగాను. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ రెడ్ వెల్వెట్ మీకు అంటే ఏ ఫీల్డ్ పైన ప్యాషన్ లేదు? అలా ఏం లేదు, నార్మల్ సాఫ్ట్వేర్ అంతే. అంతే. సో చదువు అయ్యాక యూ విల్ గో బ్యాక్ టు వర్కింగ్, రైట్? సో ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, ఎంపీసీ. ఇక్కడే తిరుపతిలోనే చదువుతున్నాను. తిరుపతిలో. ఓకే. మీ ఊరు? ఎర్రవరిపాలెం. ఓకే. సో నెక్స్ట్ లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ మూవీ రెడ్ వెల్వెట్. సో ఎలా అనిపించింది మీకు మీ అన్నయ్యతో వర్క్ చేసి? నాకైతే చాలా నచ్చింది. తను బ్లడ్ అండ్ సోల్ పెట్టి చేస్తాడు ప్రతి వరకు కూడా. నాకు అన్నిట్లలో కూడా తన స్క్రీన్ ప్లే చాలా ఇష్టం నిజంగానే. అన్ని స్టోరీస్ అడిగి చేస్తూ ఉంటాడు. దీంట్లో ఇంకా 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 తన క్రియేటివిటీ ఇంకా పెట్టి బాగా చేశాడు. నాకైతే బాగా నచ్చింది. సో ఇంతకుముందు మీరు అద్భుతం మూవీలో కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు అని నేను ఐ జస్ట్ హర్డ్ ఇట్. సో హౌ వాజ్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ అద్భుతం యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్? అదైతే నాకు బాగా నచ్చింది. ఇంట్లో అయితే ఎంత జోవియల్గా ఉంటాడో, ఇక్కడ సెట్లో మాత్రం చాలా సీరియస్గా ఒక డైరెక్టర్ లాగా బిహేవ్ చేశాడు. చాలా చెల్లిన ఫ్యామిలీ మెంబర్, ఆ ఫ్రెండ్ అని చూడు, తనకి ఆ సెట్లో ఎలా ఉండాలో అలా వచ్చే వరకు హీ డజంట్ కాంప్రమైజ్ అనమాట. అలానే చేయాలంటాడు. సో అప్పుడప్పుడు క్లాష్ అవుతూ ఉన్నిందా సెట్స్లో నీకు అన్నయ్య? అయినా డైరెక్టర్ కాబట్టి మనమే మార్పు చేయలేం కదా. ఓకే, బట్ అయ్యింది, క్లాష్ అయ్యింది. నా కోపం వస్తుంది కానీ ఇంకా అరచనలేను. ఓకే, దాట్స్ నైస్. సో నెక్స్ట్ రెడ్ వెల్వెట్ మీకు ఎలా అనిపించింది మూవీ? ఫస్ట్ పేరు వింటూనే నాకు అసలు పేరుకి అర్థం కాలేదు, స్టోరీ ఎలా ఉంటుందా అని కూడా ఇమాజిన్ చేసుకోలేకపోయినాను. తర్వాత స్టోరీ చెప్పిన తర్వాత నాకు చాలా అంటే బాగా నచ్చింది. అందరిలాగా నార్మల్ లవ్ స్టోరీ లాగా కాకుండా ప్రతిదీ తను తీసే ప్రతి స్టోరీ కూడా లవ్ స్టోరీ అని చెప్పలేం. దాంట్లో మిక్స్ చేసి మా ఫ్రెండ్స్ ఒకవేళ అడిగినా కూడా ఏం స్టోరీ, ఏ జానర్ అంటే కూడా నేను చెప్పలేను. ఎందుకంటే అంత డిఫరెంట్ మూడ్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్ అని డిఫరెంట్ ఎమోషన్స్ కలిపి తీశాడు. సో బాగా నచ్చింది నాకైతే ఇది. సో అద్భుతం అవార్డ్ వచ్చింది కదా, సో హౌ డిడ్ యూ ఫెల్ట్? ఐ మీన్ ఎలా మీ ఫీలింగ్ ఉన్నింది అవార్డు? అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అన్నయ్య ఇంకా ఇంకా చాలా ఇలా తీయాలని చాలా అయితే అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కదా. Definitely. ఓకే. సో రెడ్ వెల్వెట్ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి, మీ రోల్ ఏంటి? నా రోల్ ఒక చిన్న రోలే, ఒక కన్నడ డాక్టర్. నైస్. చిన్న రోలే కానీ బాగా నచ్చింది నాకు. మీకు కన్నడ వచ్చా మాట్లాడేకి? నో, అస్సలు. హౌ డిడ్ యూ మేనేజ్? అప్పుడు దానికి తగ్గట్టు డైలాగ్స్ రాసి ప్రాక్టీస్ చేసి చెప్పాను. ఐ థింక్ వరుణ్ కూడా కన్నడ రాదు అనుకుంటా. ఇప్పుడే నేర్చుకుంటున్నాడు. ఎస్, హీ ఈస్ లెర్నింగ్. ఇట్స్ అ గుడ్ థింగ్. కన్నడ మూవీస్ చూస్తున్నారా? ఆహా, ఏది చూడలేదు ఎంతవరకు? ఏవో కొన్ని చూశాను, అంతగా గుర్తులేదు. కానీ అవి కూడా డబ్బులో తెలుగులో చూసాను తప్పితే కన్నడలో ఏది చూడలేదు.
మీ క్యారెక్టర్, మీ గెటప్ ఎలా ఉంది? డిఫరెంట్గా ఉందా? లైక్ ఏ డాక్టర్ అంతే, సింపుల్గా సీన్కి కావాల్సినట్టు బాగుంది. ఓకే, సో ఈ క్యారెక్టర్ మీరే అడిగి తీసుకున్నారా అన్నయ్య ఇవ్వు అని, ఆర్ హీ హిమ్సెల్ఫ్ హీ గేవ్ అన్ ఆపర్చునిటీ టు యూ టెలింగ్ దట్ యూ షుడ్ బి యాక్టింగ్ ఇన్ దిస్ రోల్ యాజ్ ఇట్ సూట్స్ ఇట్? అది మా అన్న ఎలా అంటే, మనం ఎంత అడిగినా ఎవరైనా సరే, నేనైనా కూడా, మనం అడిగితే క్యారెక్టర్ అసలు రాయడు. తను రాసిన క్యారెక్టర్ మనం సెట్ అవుతాం, తనకి యాప్ట్ అవుతాం అనుకుంటేనే తీసుకుంటాడు. ఇది కూడా అంతే. నేనైతే అంటే ఆల్రెడీ ఒక 2 సార్లు అడిగాను ఆపర్చునిటీ ఏదైనా ఉంటే నాకు కూడా తను చేసే చూస్తే యాక్ట్ చేయాలనిపించింది. సో అడిగాను. ఈ క్యారెక్టర్కి నేను సూట్ అయ్యాను కాబట్టి తీసుకున్నాడు, కానీ లేదా నేను అడిగితే మాత్రం తీసుకోడు, అలా తీసుకోరు. ఓకే, ఐ మీన్ ఇస్ డెడికేషన్ టువర్డ్స్ మూవీస్, ప్యాషన్. తనకి సెట్ అయితేనే తీసుకుంటాడు, నో కాంప్రమైజ్ దాంట్లో మాత్రం. సో అదే మీరు ముందే చెప్పారు, డైరెక్టర్గా హీ యూస్ టు బీ లైక్ సిమిలర్ టు డైరెక్టర్ వేర్ హీ డజంట్ ట్రీట్ యూ యాజ్ అ సిస్టర్ ఇన్ అ సెట్. సో అంటే మీకు అది ఓకే అనిపించిందా? డెఫినెట్లీ అలానే ఉండాలి డైరెక్టర్ అంటే. ఇంకా సో ఏదైనా అయితే ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ అంటే సెట్లో లైక్ అరవడం అందరి ముందరు, యూ వుడ్ హ్యావ్ టోల్డ్ యువర్ మామ్ హీ డిడ్ లైక్ దిస్? అలా అని లేదు, ఎందుకంటే తను చేసే ఆ వర్క్లో అలానే ఉండాలి కాబట్టి హీ డిడ్ అంతే. దాన్ని ఇంట్లో కంప్లైంట్ చేసేంత ఏం లేదు. ఓకే, సో డూ యువర్ మామ్ అండ్ డాడ్ నోస్ దట్ యు ఆర్ ప్లేయింగ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రోల్ ఇన్ రెడ్ వెల్వెట్? ఎస్, తెలుసు వాళ్ళకి. సో అదే ఓకే విత్ దాట్? యా, ఓకే. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు అన్నయ్యకి. సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, నేను చేస్తాను. యాక్చువల్లీ దట్స్ వెరీ నైస్, వెరీ అప్రిషియేటివ్ దట్ హోల్ ఫ్యామిలీ ఈజ్ సపోర్టింగ్ వరుణ్ ఫర్ హిస్ డెడికేటెడ్ టు ద మూవీస్ అండ్ ఆల్. మీ ప్రకారం వరుణ్ వచ్చి ఒక డైరెక్టర్గా ఆర్ యాక్టర్గా ఎలా బాగుంటారు? అంటే బాగుంటారని కాదు, ఏ రోల్కి హీ విల్ సూట్, యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ అన్ యాక్టర్? రెండింటికి సూట్ అవుతాడు. నాకు యాక్టర్గా ఇష్టం, కానీ ఎక్కడో డైరెక్టర్గా తను ఒక 1% ఎక్కువ చేస్తాడు, అంటే ఎక్కువ ఎఫర్ట్ పెడతాడు. అలానే యాక్టర్గా ఏం లేదు, రెండు బాగా చేస్తాడు. నాకైతే యాక్టర్గా ఇష్టం. ఐ వాంట్ టు సీ ఇన్ ఆన్ స్క్రీన్ పైన చూడడం ఇష్టం తను. ఓకే, దట్స్ వెరీ నైస్. సో ఏదైనా ఒక కథ రాస్తున్నప్పుడు మీకు ఒక సజెషన్ అడుగుతారా వాళ్ళు, ఎలా ఉంటే ఎలా? డెఫినెట్లీ, ఖచ్చితంగా నా సజెషన్స్ డెఫినెట్లీ అడుగుతాడు. అందరికంటే తనకి నా పైన నమ్మకం ఎక్కువ. ప్రతిదీ ఖచ్చితంగా అడుగుతాడు. నేను చెప్తా ఉంటా, ఇది ఇంకా ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, నేను చెప్తా ఉంటా. సో ఫ్యామిలీ సజెషన్స్ అలానే తీసుకుంటుంటారు కదా? సో ఓకే, సో సజెషన్స్ పక్కాగా తీసుకుంటున్నారు ఫ్యామిలీతో. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. మీ అన్న గురించి మాకు తెలియకపోయిన విషయాలు మీరు మాకు చెప్పాలి. తెలియని విషయాలంటే, హీజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ పూరి జగన్నాథ్ గారు. తన ఫిల్మ్స్ బాగా చూస్తారు, ప్రతి ఒక్కటి టీవీలో ఎన్నిసార్లు రిపీటెడ్గా వచ్చి చూస్తూ ఉంటారు. సేమ్ నేను అబ్జర్వ్ చేసింది వచ్చి, పూరి జగన్నాథ్ గారికి ప్రతి మూవీకి చూస్తే కొంచెం ఆయన వే ఆఫ్ స్టైల్ తెలుస్తుంది. నేను మా అన్నయ్యలో కూడా అబ్జర్వ్ చేశాను. ఎన్ని మూవీస్ చూసినా తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ మెయింటైన్ చేస్తాడు, నాకు నచ్చుతుంది అది. సో అదర్ దాన్ దిస్ ఎనీథింగ్ నెగటివ్ ఆన్ హిమ్? ఏదైనా ఏం లేదు, నెగటివ్ ఏం లేదు. ఓకే, సో ఏదైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీకు తెలుసా? అనుకుంటున్నాడు, చెప్పాడైతే, కానీ ఎంతవరకు వచ్చింది ఏం తెలీదు. అనుకుంటానైతే అనుకుంటాను. సో ఆఫ్టర్ రెడ్ వెల్వెట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏ ప్రాజెక్ట్ ఏంటి అని. ఓకే, దట్స్ నైస్. సో ఫైనల్గా రెడ్ వెల్వెట్ టీమ్ నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? యూ కెన్ టెల్. ఓకే, ఈ మూవీ మాత్రం డెఫినెట్గా చూడండి, డోంట్ మిస్ ఇట్. ఇది చూసాక ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది మీకైతే. డోంట్ మిస్, మస్ట్ వాచ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ పోషిత. రెడ్ వెల్వెట్ అనే సినిమా నవంబర్ 23 రోజు రిలీజ్ అవ్వబోతుంది వరుణ్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్లో. అందరూ తప్పకుండా చూడాలి, ఇంకా అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నాకేం జరిగినా సరే ఈరోజే జరగాలి. గో ఫక్ యువర్ సెల్ఫ్.
నేను ప్లాన్ చేస్తే ఇలా ఉండదు, ఇంకోలా ఉంటుంది. உனக்கு என்னடா புரிஞ்சிச்சு போ. ನಮ್ಮ ಮನಸ್ಸು ನಮಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡಿದ್ರೆ ದೇವರು ಓದ್ತಾ